రైట్ ఇక వివరాలు చూద్దాం. ఈ నెల 7న విశాఖపట్నం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మన్యం, అరకు ప్రాంతాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అలాగే గిరిజనులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించనున్నారు జనసేనాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 7న విశాఖపట్నం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. మన్యం, అరకు ప్రాంతాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. అలాగే గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని పరిష్కార మార్గాలను తెలుసుకునే ప్రయత్నాలు చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తమైంది. దానికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 7వ తారీఖున విశాఖ పర్యటన చేయబోతున్నారు. విశాఖకి సంబంధించి కూడా మన్యం జిల్లాకి సంబంధించి అరకు నియోజకవర్గంలో ఆయన ప్రధానంగా పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా కీలకమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఇప్పటికే మన్యం ప్రాంతానికి సంబంధించి అరకు ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తిగా కూడా గిరిజన వాసులు ఎందరూ కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించారు. గతంలో పోరాట యాత్ర, అదేవిధంగా వారాహి యాత్ర సమయాల్లో కూడా పవన్ కళ్యాణ్ మన్యము, అదేవిధంగా అరకు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారి జీవన శైలి, వారి జీవన విధానం, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్కు అనేక రకాలైనటువంటి అర్జీలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికైతే ప్రభుత్వంలోకి, అంటే అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ వారి జీవన శైలిని మార్చేటువంటి విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం అటు గిరిజనులకు సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతా ఉంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేరుగా పవన్ కళ్యాణ్కి వచ్చి తెలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వీరికి ఒక హామీ ఇచ్చారు. ఏదైతే వారికి ప్రధానంగా ముందు రవాణాకి సంబంధించి ఏదైతే రోడ్ల నిర్మాణం జరగాలి, ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి దారులు కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి, అంటే ఎవరైనా కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా రావాలన్నా కూడా ఆరోగ్య సమస్యలతో టౌన్కి రావాలంటే ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులను మెరుగుపరచాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే అటు అధికారులకు ఆదేశించారు. దానికి సంబంధించి అంటే మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో, గతంలో ఉన్నటువంటి క్యాబినెట్ నిర్ణయాల్లో భాగంగా ఇప్పటికే గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యానికి సంబంధించి ఇప్పటికే నిధులు కూడా కేటాయించారు. ఆ నిధులు కేటాయించినటువంటి తర్వాత ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఏదైతే సిసి రోడ్లు, అదేవిధంగా వాటర్ ట్యాంకులు, అదేవిధంగా పాఠశాలలు కూడా శంకుస్థాపనలు చేయబోతున్నారు. వీటికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి ఈ మార్గంలో చాలా క్రియాశీలకంగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటికే భద్రతకు సంబంధించి ఆ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ ఇప్పటికే అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే రేపు ఎల్లుండి, 7వ తారీఖున రాబోతున్నారు. కాబట్టి అక్కడ జనసేన శ్రేణులతోనూ ఇటు కేడర్తోనూ అంటే ఒక బహిరంగ సభ కూడా ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఏ విధంగా ఉండదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిందా లేదంటే ఏమైనా పార్టీకి సంబంధించిందా అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి
నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాలకే వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్వహించేటువంటి సమస్యలే బయటకు తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ గిరిజనులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ శంకుస్థాపనలు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో ఈ పర్యటన చాలా క్రియాశీలకంగా మారబోతుంది. ఎందుకంటే గతంలో అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇవాళ వరకు కూడా గిరిజనుల సమస్యలను పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా లేవు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నటువంటి తర్వాత ఆ దిశగా కూడా అడుగులు వేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి వారి జీవన శైలిని కూడా మార్చాలనేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇప్పుడు గిరిజనులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, వారు ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి త్రాగునీరు అదేవిధంగా ఈ రోడ్ల నిర్మాణం ప్రధానంగా ఉండబోతోంది. కాబట్టి ఈ శంకుస్థాపనలకు పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి పర్యటన ఈరోజు సాయంత్రానికి అఫీషియల్గా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.